హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి మరింత తీవ్రంగా మారుతుంది. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నప్పటికీ వర్షాలు లేని రోజుల్లో కూడా ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఐటీ కారిడార్కు కీలక మార్గంగా ఉన్న ఐకియా సిగ్నల్ వద్ద ఉదయం సాయంత్రం వేళల్లో భారీ ట్రాఫిక్ జాములు సాధారణంగా మారిపోయాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, పీక్ అవర్స్ లో భారీ రద్దీ కారణంగా రాకపోకలు మందగిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రతినిత్యం ఐకియా సిగ్నల్ వద్ద పరిస్థితి ఎలా ఉంటుంది, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్లో చినుకు పడిందంటే చాలు ఆ రోడ్లు ఏ విధంగా ఉంటాయి, రోడ్లపై ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అయితే వర్షాకాలం ప్రారంభంలోనే నిన్న మనం చూసాము హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఐకియా సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుంది. మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ గంటల తరబడి ట్రాఫిక్ ఇక్కడ ఆ రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఒక చినుకు పడిందంటే చాలు పెద్ద ఎత్తున గంటల తరబడి, ఏదైతే నిమిషాల్లో ప్రయాణం చేయవలసినటువంటి దూరానికి కూడా గంటల తరబడి కూడా ప్రయాణం చేయవలసి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనము ఐకియా సర్కిల్ వద్ద ఉన్నాము. సో ఇక్కడ ఒకసారి రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మామూలు రోజుల్లోనే అంటే వర్షం లేనప్పుడు రోడ్లు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తే ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ ఐకియా సర్కిల్ నుంచి చూసుకున్నట్టయితే రాయదుర్గం మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఏ విధంగా ట్రాఫిక్ అనేది ఇక్కడ సో బారుల తీరు ఉంది రోడ్ల మీద అన్నటువంటి విషయం మనకు అర్థమవుతోంది. ఇది మామూలు రోజుల్లో పరిస్థితి. ఒకవేళ దీనికి తోడై ఈ సాయంత్రానికి ఒకవేళ వర్షం కనుక పడిందంటే ఇంకా గంటల తరబడి కూడా రోడ్లపైనే వాహనదారులు నిలిచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు రోడ్లపైన నీళ్లు నిలవడం, మరొక వైపు ట్రాఫిక్ వర్షంలో స్లోగా కదలడం, ఇవన్నీ కారణాలతో గంటల తరబడి వాహనదారులు నరకం చూస్తున్నట్టుగా కూడా సో మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది వాహనదారులు చెప్తా ఉన్నారు ఏదైతే రోడ్ల మీద వర్షాకాలంలో వెళ్ళాలంటే గంటల తరబడి ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే సో ఇక రేపు వర్షాలు అనేది ఎక్కువగా అయినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వాలు మారుతున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు మారుతున్నా కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ కానివచ్చు, ఫ్లైఓవర్లు కానివచ్చు మరింత పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఒకవైపు ఫ్లైఓవర్లు వేస్తూ ఉన్నామని చెప్పినా, రోడ్లు వెడల్పు చేస్తూ ఉన్నామని చెప్పినా అవి ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాకు సరిపోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా వేలాదిగా వాహనాలు రోడ్లపైకి హైదరాబాద్లో వస్తూ ఉన్నాయి. ఒకవైపు 2 వీలర్లు 4 వీలర్లతో ఇటు ఉద్యోగస్తులు ఆఫీస్కు వెళ్ళే సమయాల్లో ట్రాఫిక్లో ఇరుక్కుని నరకం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఐకియా వద్ద ఉన్నటువంటి అండర్ పాస్ రోడ్లో ఏ విధంగా ట్రాఫిక్ ఆగి ఉంది మనం చూస్తూ ఉన్నాము. కిలోమీటర్ల మేర రద్దీ అనేది బారులు తీరి మనకు ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి వర్షాకాల ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే సో ఇంకా వర్షాలు ఒకవేళ ఎక్కువైన తర్వాత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటికి ఆల్టర్నేట్ ఆలోచించాలని చెప్పేసి కూడా వాహనదారులు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ రోడ్లు మాత్రం మారడం లేదు. ఒకవైపు విస్తరించాము రోడ్లు అని చెప్తా ఉన్నా, సరిపోవడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. సాయంత్రం వేళల్లో ఏ విధంగా రోడ్లపై ట్రాఫిక్ ఉంటుందో మనం చూస్తూ ఉన్నాము. గంటల తరబడి వాహనదారులు అయితే రోడ్లపైన నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యవసర పనులపై బయటికి వెళ్ళేవారు కానివచ్చు, ఎమర్జెన్సీ పనులపై ఇటు హాస్పిటల్స్ కానివచ్చు, ఇతర పనులపై బయటకు వెళ్ళేవారు కానివచ్చు, ఈ ఆఫీస్ అవర్స్లో రోడ్లపైనకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా సామాన్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో దీనికి సొల్యూషన్ చూపించాలని సామాన్యులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఎంతైనా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.